అందరికీ ప్రైజ్ లాడండి. ఇది బేతేలు ప్రార్థన మందిరం, కృష్ణాపురం గ్రామం. నేను వీడియో పోస్ట్ చేసినప్పుడు చెప్పా కదండి, గోడ కడుతున్నారని చెప్పేసి. ఈ యువతలేమో కొద్దిగా డ్రైనేజీ వదిలేసి కొద్దిగా అవతల పక్కకి గోడ అనేది కడతా ఉన్నామండి. అయితే నిన్న వర్క్స్ ఇలా జరిగాయి అన్నమాట. నిన్న ఇట్లా కట్టింది నిన్న పోస్ట్ చేశాను కదా. అయితే దీన్ని కంప్లీట్గా ముందు వరకు తీసుకెళ్ళాలన్నమాట గోడని. వెనకాలైతే వాష్రూమ్ వర్క్స్ ఇంకా జరుగుతూనే ఉన్నాయండి. లోపల బేసిన్ పెట్టాలి, లోపల ప్లాస్టింగ్ చేయాలని చెప్పేసి ఆ లోపల వర్క్స్ జరుగుతున్నాయి. ముందైతే మట్టి తోలిచ్చాలని చెప్పాను కదా. దేవుడు కృపను బట్టి అయితే నిన్న 2 ట్రక్కులు మట్టి తోలిచ్చామండి. క్రిస్మస్ కదండి, అందరు లైటింగ్స్ పెట్టుకుంటూ ఉంటారు. మాకైతే దేవుడు మధ్యలో ఇచ్చారు మందిరము. ఇటువైతే విజయవాడ, అటు వెళ్తేనేమో ఖమ్మము, హైదరాబాదు వెళ్ళే మధ్యదారిలో ఉంది కాబట్టి అనేక మంది వెళ్తూ ఉంటారు. ఎంతోమంది దేవుడి ఆవరణలోకి వచ్చి ఆ లైటింగ్స్ కానీ అవన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఫొటోస్ దిగాలని కానీ, లేకపోతే ఏదో ఒక విధంగా దేవుడి మందిరంలోకి వస్తారని ఒక చిన్న ఆశతో మేము ఇదంతా సరిచేపించి లైటింగ్ పెట్టాలని ఆశపడుతున్నాము. మా కొరకు ప్రార్థన చేయండి, ఎన్నో పనులు ఉన్నాయి. దేవుడైతే ఈ వాగ్దానం ఇచ్చిన మాట తప్పడండి. ఈ 21 రోజుల ఉపవాస ప్రార్థనలో మాకు వాగ్దానం చేశారు. ప్రతి మందిరం పనులన్నీ ఏవి కూడా ఆగకుండా జరుగుతాయని వాగ్దానం చేశారు. మేము ఈ ప్రార్థనను బట్టి చేసిన ప్రతి వాగ్దానము, మేము ప్రార్థనను బట్టి, ఉపవాసాన్ని బట్టి కార్యాలు పొందుకుంటున్నామండి. అందుని బట్టి దేవుడికే మహిమ. మీ జీవితంలో కూడా మీరు ఇంకా కార్యాలు పొందుకోకపోతే, ఏవైతే ఆలస్యం అవుతున్నాయి అని అనుకుంటున్నారో, ఉపవాసం ఉండి చూడండి, ప్రార్థన చేసి చూడండి. దేవుడైతే అద్భుతమైన కార్యాలు జరిగిస్తారు. ఇంత మందిరానికి మేము యవనస్తులుగా ఉండి ఎలా కడుతున్నాం అని అడుగుతూ ఉన్నారు చాలామంది. మేము అంటామండి, ఉపవాస ప్రార్థన లేకుండా ఇవన్నీ చేయడం మా చిన్న వయసులో మాకు చాలా కష్టం అండి. ఎందుకంటే మా వయసు లేదు, మాకు అనుభవం లేదు, ఏమీ లేదు. అయినప్పటికీ దేవుడి కార్యాలు అయితే ఆగకుండా జరిగిస్తూ ఉన్నారంటే కేవలం ఉపవాస ప్రార్థనను బట్టి జరిగిస్తూ ఉన్నారు. మీ జీవితంలో కూడా ఏదైనా కార్యం జరగాలంటే కఠినమైన నిర్ణయాలు కొన్ని తీసుకోవడం వల్ల లాభమే కానీ నష్టం ఉండదండి. ఎందుకంటే దేవుడి కార్యాలు అద్భుతమైనవండి. ఆయన ఏ సమయంలో చేయాలనుకుంటున్నారో ఆ సమయంలో అయితే కార్యాలు తప్పకుండా జరిగిస్తారండి. అందుని బట్టి దేవుడికే మహిమ. మీరందరూ నమ్మకంతో ప్రార్థన చేయండి, దేవుడు మీ జీవితంలో కార్యాలు జరిగిస్తారు. అదేవిధంగా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. ఎవరికైతే ప్రేయర్ రిక్వెస్ట్లు ఉన్నాయో మాకు సెండ్ చేయండి. మేము సంఘంగా ప్రార్థిస్తాం. దేవుడు చెప్పారు కదా, సంఘం ఎదుట పాతాలలో ఒక శక్తులు నిలవనేరవని. మేమందరం సంఘంగా ప్రార్థన చేయాలనుకుంటున్నాం. ఎవరికైతే ప్రేయర్ రిక్వెస్ట్లు ఉన్నాయో మాకు పంపించండి. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి.